సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. జాగ్రత్త. మన పల్లె జాగ్రత్త ముందుగాల. పల్లె ఎందుకు జాగ్రత్త అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉంటున్నాం మనం. మన తాత ముత్తాతలు ఇట్లా తరతరాల నుంచి ఒక ప్రేమ అనురాగాలతోటి పల్లె అనేది వస్తున్నది. రాజకీయం అనేది కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిందే గానీ, అంతకుముందు మన పూర్వీకులు మన గ్రామం ఒక పునాది రాయి ఎవరు ఏసిండ్రో మనకు తెలవది. అట్లాంటి గ్రామంలో మనం పుట్టి ప్రేమ, అనురాగాల ఐక్యతతోటి పెరుగుతున్నాం కాబట్టి, అదే ఐక్యత మనలో ఉండాలి అనే ఒక ఉద్దేశం. ఈ రాజకీయ ప్రభావం ఇప్పుడున్న జనరేషన్‌లో ఎట్లా ప్రభావితం చేస్తుంది ప్రజలను అనేది ఒక మాట్లాడుకున్నట్లయితే, ఒక స్టోరీ ఉంటది. ఒకటి చిన్న స్టోరీ. అది అందరూ విని ఉంటారు. నేను గూడా ఒకసారి విన్నా. ఆహ్, 'ఐకమత్యం' అనే ఒక స్టోరీ ఉంటదనుకుంటా. అందులో ఒక అడవిలో 4 ఎడ్లు కలిసిమెలిసి ఉంటాయి. ఆ అడవిలో 4 ఎడ్లు కలిసిమెలిసి ఉంటాయి. మంచిగా స్నేహపూర్వకంగా ఆ అడవిలో మంచిగా హ్మ్, ఉంటాయి. ఒక్కళ్ళకి ఆపదొచ్చినా ఒకరు తోడుగా ఇట్లా ఉన్నట్లు ఉంటాయన్నమాట. ఆ ఎద్దులతో పాటు ఒక క్రూర మృగం లాంటి ఒక సింహం గూడా ఉంటది. ఈ ఎడ్లని అటాక్ జేసి చంపాలని చాలా సార్లు ప్రయత్నం జేసినా గానీ అది విఫలమైపోతది. ఎందుకు విఫలమైపోతదంటే, ఒక ఎద్దు మీద అటాక్ జేసినప్పుడు మిగతా 3 ఎడ్లొచ్చి ఆ సింహం పైన అటాక్ జేస్తుండే అన్నమాట. ఆ సింహం భయపడి పారిపోతుంది. అట్లా వీటి ప్రాణాలను రక్షించుకుంటూ అదే అడవిలో ఆ క్రూర మృగం ఉండే అడవిలోనే ఇవి కూడా జీవనం సాగిస్తుండే. ఏనాడు ఆ క్రూర మృగానికి భయపడలేవు. ఎందుకు భయపడలేవు అంటే అవి ఐక్యత కలిగి ఉన్నాయి. అవి ఒకదానికొకటి ఐక్యత కలిగి ఉన్నాయి. అందుకొరకే ఆ క్రూర మృగానికి భయపడలేవు. కొన్ని రోజుల తర్వాత ఆ ఎద్దుల మధ్యల ఒక మనస్పర్ధ వచ్చి విడిపోతాయవి. ఆవిటి మధ్యలనే ఆవిటికి మనస్పర్ధ వస్తాయి, విడిపోతాయి. ఆ విడిపోయింది చూసిన ఆ సింహం అదే అనువైన సమయానికి ఒక్క ఎద్దు పైన అటాక్ చేస్తుంది. అప్పుడు ఈ 3 ఎద్దులు చూసి ఆహ్, యో ఏ ఎద్దు దారి ఆ ఎద్దు చూసుకొని ఎళ్ళిపోతాయి అంతే. తిరిగి సింహం పైన అటాక్ చేయలేవు. అంతకుముందు ఒక ఎద్దు పైన అటాక్ చేస్తే ఈ 3 ఎద్దులొచ్చి సింహం పైన అటాక్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఒక ఎద్దు పైన అటాక్ చేస్తే ఆ 3 ఎద్దులు చూసి ఎళ్ళిపోతాయి అంతే ఇగ. ఆ ఎద్దుని చంపి ఆ సింహం తినేస్తుంది. అట్లా తర్వాత నెక్స్ట్ డే ఇంకో ఎద్దు పైన అటాక్ చేసి దాన్ని చంపి తినేస్తుంది. ఇట్లా ఒక్కొక్క ఎద్దును మొత్తం 4 ఎడ్లను చంపి తినేస్తుంది. ఈ కథ యొక్క ఉద్దేశ్యం ఏందంటే, గ్రామం అనేది ఒక ఐక్యత తోటి కూడినది. అందరు కలిసిమెలిసి ఉండేది. అట్లాంటి గ్రామంలో మనము రాజకీయ ప్రభావం చాలా ఎక్కువనే అయిపోతుంది ఈ మధ్యలో. రాజకీయం అనేది అభివృద్ధికి సంబంధించింది. మనకందరికీ తెలిసిందే. గ్రామం యొక్క అభివృద్ధి, ఆహ్, మండల అభివృద్ధి గాని ఇట్లా నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి, దేశం అభివృద్ధి ఇట్లా ఉంటది. కానీ ఇప్పుడున్న రాజకీయం అట్లా లేదు. ఒక గ్రామాన్ని 4 ముక్కలుగా జేయడానికి సిద్ధపడుతున్నాం మనమే. ఆహ్, అందులో రాజకీయ ప్రభావం చాలానే వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అభివృద్ధిని విడిచిపెడుతున్నాం. అభివృద్ధిని విడిచిపెట్టి మనం రాజకీయం పరంగా ఒక కులాన్ని 2 ముక్కలుగా చీలుస్తున్నాం. ఓ మతం అని, కులం అని, వర్గం అని మనం చీలిపోతున్నాం. ఇట్లా చీలిపోయినప్పుడు గ్రామంలో ఉన్న ఐక్యత సన్నగిల్లుతుంది. అభివృద్ధి మాట అక్కడ పక్కన పెడితే, గ్రామం యొక్క ఐక్యత మాత్రం మెయిన్ ఇంపార్టెంటు. ఐక్యత లేనిది ఏది ఉండది. ఇది మనకందరికి తెలిసిందే. ఈ ప్రభావం చాలా ఉంటది గ్రామం పైన. రాజకీయం
విషయానికొస్తే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కాబట్టి మన గ్రామాన్ని పరిపాలించకునడానికి మన లోనే ఒక గ్రామంలోనే ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటాం. ఆ ఎన్నుకునే వ్యక్తి అభివృద్ధి పరంగా చేస్తే బావుంటది గానీ, కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇట్లా మస్తు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇట్లాంటివి మంచిగా ఏమి ఉండదు అనుకుంటున్నాను నా ఉద్దేశానికి. ఆహ్, చెప్పేది ఏమున్నదంటే రాజకీయం అనేది అభివృద్ధి. అంతే గాని ఒక గ్రామాన్ని విడగొట్టాలని మీరు ఓట్ల కోసం రాజకీయం చేయకండి. ఒక మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి ఓట్లను చీల్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఐక్యత కోల్పోతేనే గదా! ఆ 4 ఎట్లా సంపి తిన్నది ఆ సింహం. అట్లా అన్నమాట. మనల్ని ఐక్యత కోల్పోవడానికి మనల్ని విడగొడతారు వాళ్ళు. కులము, మతము, వర్గమని విడగొడతారు. అది చాలా జాగ్రత్తగా గమనించి మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఇట్లా మతపరంగా, కులపరంగా గ్రామాన్ని ఐక్యత ఉన్న గ్రామాన్ని చీల్చే నాయకులను మనం ముందుగాల దూరం పెడితే మన గ్రామం సేఫ్ ఉంటది. ఆయన సెక్యూరిటీ అనేది మన పైన ఆధారపడి ఉంటది. మనకెవరు సెక్యూరిటీ ఇయ్యరు. ఓకే. రైట్.